ఏంట్రా రాహుల్ మాకు ఈ టార్చరు? అమ్మ నెల రోజుల నుండి చూస్తున్నా. రోజు వస్తావు ఇలా నిలబడుతావు, ఆ పిల్లతో మాట్లాడు. చి వీడు చూడు దేంతోనా కల్లో ఉన్నట్టున్నాడు. రే ఏంట్రా నువ్వు, రోజు జరిగేది అంతేగా. అయినా ఇది మనకు మామూలే కదరా, కొత్త ఏముంది? ఇదేంటి ఈడు చూడు. రే రే అమ్మేస్తుంది. మీకు విషయం చెప్పాలి, మిమ్మల్ని అప్పటి నుండి ఫాలో అవుతున్నా. ఐ లవ్ యూ అండి. సారీ బ్రో, ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్. కావాలంటే నా నెంబర్ ఇస్తా, బ్రేకప్ అయిపోతే చూద్దాం. టైం అంతా మొక్కాను ఇప్పటిదాకా. రే ఏమందిరా? కమిటెడ్ అంటారా? కమిటెడా? దీనమ్మ జీవితం ఎవరిని ప్రపోజ్ చేసినా కమిటెడ్ అంటుందిరా. మామా నీ బాధ తగ్గాలంటే ఈ తెలంగాణ సరుకు సరిపోదురా. అందుకే పక్క రాష్ట్రం నుంచి భూమి తెప్పించాను రా. తాగేరా మామా, తాగే. నాన్నగారు నీకు ఫోన్ వచ్చింది. మా బాబు ఒకడు. నాన్న ఎక్కడున్నావురా? రూమ్ లో ఉన్నా. ఏడ్చేలే గాని ముందు ఆ మందారం ఆపు. ఎక్కువ ఆలోచించకలేరా, నేను మన ఊర్లోనే ఉన్నా. అయినా మీ అమ్మకి ఎప్పుడో చెప్పా, వీడిని చదివించడం వేస్ట్, ఈ గేదెల దగ్గర పడేద్దామని. మీ అమ్మ వింటేగా. ఇదిగో ఇప్పుడు ఏమైంది, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సంవత్సరం అయింది, ఇంకా బేవర్స్గా తిరుగుతున్నావు. ఇక్కడ నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. ఇలా మాటికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ఏడ్చేలే గాని నీకు ఈ విషయం చెప్దామని ఫోన్ చేశా. మన మూర్తిగారి అమ్మాయి లేదు? అది లేదుగా, రాకేష్ గారు లేపుకెళ్ళిపోయాడు. నిజమే కదరా, మనమే కదరా help చేసింది. అరే వెదవలారా, ఆ మూర్తి గారు కాదురా, వేరే మూర్తి గారు. వాళ్ళ అమ్మాయి హైదరాబాద్కి వస్తుందట, కొంచెం పికప్ చేసుకో. అసలే అమ్మాయికి హైదరాబాద్ కొత్త, ఎలాగో ఖాళీగా ఏడుస్తున్నావుగా నువ్వు. ఇప్పుడు అక్కడికి వెళ్తావా? సరే. రే నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను రా. ఏంటి రేపు తీసుకెళ్దామనా? రాహుల్ అంటే సింగిల్ అంతే. మా బాబు ఒకడు నా గురించి పట్టించుకోడు, కానీ ఊర్లోని సమస్యలన్నీ కావాలి. అమ్మాయిలిద్దరా బాబు, అస్సలు. ఈ అబ్బాయి ఎక్కడున్నాడబ్బా? The number you are trying to call. The number you are trying to. బిజీ. The number you are trying to call is not. ఎక్స్క్యూజ్ మీ, రాహులేనా? హాయ్, హర్షిక. వెళ్దామా? వెళ్దాం. అవును, హైదరాబాద్కి ఫస్ట్ టైం అంటగా? నాకు 10 years ఉన్నప్పుడు అక్క పెళ్ళికని వచ్చానండి, అంతే. ఇదిగో ఇదే మళ్ళీ రావడం. అవును, ఇంతకీ ఏ పని మీద వచ్చారు? 1 month బ్యాకే బెంగళూరులో నా ఫ్యాషన్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. సో ఖాళీగా ఎందుకు ఉండడం, ఏదో ఒక జాబ్ చేసుకుందామని వచ్చానండి. 1 monthకి ఇలా అయిపోతే సంవత్సరం నుండి ఖాళీగా ఉన్నాను. నేను ఎవరికి చెప్పుకోను. ఇంతకీ మీరేం చేస్తుంటారు? అబ్బా ఏం అడగకూడదు, అదే అడిగింది. బీటెక్ కంప్లీట్ చేశా, జాబ్ సెర్చింగ్. ఓ అవునా. ఫ్యాషన్ డిజైనింగ్ కన్నా ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడు బెస్టేలేండి. ట్రై చేస్తూ ఉండండి, అదే వస్తుండేండి జాబ్. ఏమైందండి ఆపారు? చిన్నప్పటి నుంచి నన్ను అందరూ తిట్టడమే కానీ మీలో మెచ్చుకున్నది ఎవరు లేరు తెలుసా? మెయిన్గా మా బాబు
10 లక్షలు ఖర్చు పెట్టి బీటెక్ చదివించానని ఈ పాటికి ఒక 20 లక్షల సార్లు చెప్పుంటాడు. బ్లడీ ఓల్డ్ ఫాదర్. వెళ్దామా? హర్షి, నువ్వంటే ఇక్కడ సండే వస్తానా, అప్పుడే వచ్చేసావేంటి? ఏ, సండేనే వద్దామనుకున్నానే, కానీ అత్త వాళ్ళు వస్తున్నారంట. బామ్మో, తెలిసిందే కానీ వాళ్ళ గురించి మామూలుగానే పెళ్ళి అని చంపేస్తూ ఉంటుంది. ఇంకా నా పక్కన ఉంటే అమ్మో నా వల్ల కాదు. అందుకే ఇక్కడ వరకు ఉందని చెప్పి వచ్చేసా. అమ్మా రాహులు, ఓరే రాహులు, ఏంట్రా చూపు అలా అయిపోయావేంట్రా? అరే పిచ్చడికి ఏమైందిరా? ఏంట్రా ఎలా నవ్వుతున్నాడు వీడు? రే రాహుల్, రే ఏమైందిరా? ఓర్ బాబు, అనుకుంటూనే ఉన్నా నిన్న బొక్కల బ్రాండ్ తాగిపించినప్పుడే. ఏంటి ఈరోజు రివర్స్ లో మాట్లాడుతున్నావా? ఏంట్రా? ఏంటి? ఆగండ్రా. ఈరోజు ఒక అమ్మాయిని కలిసానురా, హర్షిత అని. ఏంజల్లా ఉందిరా. రారా వెళ్దాం. ఇడు మళ్ళీ మొదలెట్టాడురా. బాచా రెడీ అయిందంతా వేస్ట్ అయింది. హలో, హాయ్ అండి, వెళ్దామా? మీరు ఈ డ్రెస్లో సూపర్ ఉన్నారండి. చెప్తున్నా, ఇంటికి వచ్చిన తర్వాత పక్కా దిష్టి తీయించుకోండి. బా, ఫ్లర్ట్ చేస్తున్నారా? నాకు అసలు ఫ్లర్ట్ చేయడమే రాదండి, నిజం చెప్తున్నా, ప్రామిస్. సరే వెళ్దామా? కూర్చున్నారా? చెప్పరా. రే ఎక్కడ్రా? హర్షితని షాపింగ్కి తీసుకొచ్చా. అమ్మా హరిషితానా? ఈ అమ్మాయి ఎవరు? కొంపదీసి ఈ అమ్మాయి కూడా కమిటెడ్ అంటదేమో, చూసుకో. సర్లే కానీ ఎప్పుడొస్తావు? సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. కొంపదీసి ఈ అమ్మాయి కూడా కమిటెడ్ అంటదేమో, చూసుకో. హర్షిత, ఎన్నో విషయం అడగొచ్చా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అంటే నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే. అలా ఏం లేదు, ఇప్పటి వరకు నా లైఫ్లో ఏ బాయ్ ఫ్రెండ్ లేడు. చూడాలి. ఎస్. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేద్దామా? ఓకే. సరే. అవును హర్షిత, నీకెవరూ బాయ్ ఫ్రెండ్ లేరని చెప్పావు కదా, అంటే నాకు డౌట్. యాక్చువల్లీ ఒక యావరేజ్ అమ్మాయికే ఎవడు వదలట్లేదు, అలాంటిది ఇంత అందమైన అమ్మాయికి ఎవరు లేకపోవడం అంటే. బాగానే ఫ్లర్ట్ చేస్తున్నావుగా. అలా ఏం లేదు, ప్రపోజల్స్ వచ్చాయి కానీ నేనే యాక్సెప్ట్ చేయలేదు. పర్లేదైతే ట్రై చేయొచ్చు. అవును, ఇంతకీ నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ప్రపోజ్ చేసిన ప్రతిదీ కమిటెడ్ అంటుందిగా. అంటే ప్రపోజల్స్ అయితే చాలానే వచ్చాయి, కానీ మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. అవును, బాగానే బిస్కెట్లు వేస్తున్నావుగా. అయినా కానీ ఏ అమ్మాయి పడలేదా?
అయితే అదేదో నువ్వే పడొచ్చుగా. జోక్ చేశా. బాగానే కవరింగ్ చేస్తున్నావుగా. అవును, ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. ఫ్లేవర్ ఏంటి? బటర్ స్కాచ్ కదా. ఐస్ క్రీమ్ కాదు, నీ లిప్స్టిక్. అంటే ఐస్ క్రీమ్ కన్నా నీ లిప్స్టిక్ ఎక్కువ తినేసావు కదా, అందుకు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇంత ఫ్రీగా బయట తిరగల. అదేంటి అంత స్ట్రిక్టా ఇంట్లో? మమ్మీ అంత కాదు, కానీ డాడీ కొంచెం స్ట్రిక్టే ఉంటారు. అది నేను చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నాను. అమ్మాయిలంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి. ఇక్కడికి రావడానికి కూడా 3 months రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఓకే చెప్పారు. ఇంతకీ నువ్వు ఫ్రీ బర్త్డే అనుకుంటా? అలా ఏం కాదు. మా నాన్నగారు నన్ను చదివించడానికి ఆయన ఆస్తి మొత్తం కరిగించేశారు. చాలామంది ఆయన అడిగారు, ఎందుకురా అంత కష్టపడి చదివిస్తున్నావు అని. కానీ ఆయన ఎవ్వరి మాట వినలేదు. ఆయన కోసం ఎలా అయినా సరే ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి. సరే వెళ్దామా? వెళ్దాం. పద. హర్షితకు ఫోన్ చేద్దాం. ఏంటి అత్తట్లేదు? ఏమైంది? సరే తన ఇంటికి వెళ్దాం. హర్షిత కాల్ చేసి లిఫ్ట్ చేయవేంటి? అరే అసలు ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? ఏం లేదు. అరే చెప్పు. నేను కొన్ని డిజైన్స్ తీసుకొని మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ బాలేవో అని చెప్పి నా ముఖం మీద విసిరేశాడు. నీ డిజైన్స్ మీద నీకు నమ్మకం ఉంటే ఎవరేమన్నా పట్టించుకోకు. నువ్వు ట్రై చేస్తూనే ఉండు. అండ్ ఒకసారి ఆలోచించు, నిజంగానే నీ డిజైన్స్లో మిస్టేక్స్ ఉన్నాయేమో, వాటిని బెటర్ చేయడానికి ట్రై చేయి. అంతేకాని ఇలా డల్గా ఉంటారో చెప్పు. ఏది చిన్న స్మైల్ ఇవ్వు. ఇప్పుడు ఒక విషయం చెప్తా, నిజంగా స్మైల్ వస్తుంది. నాకు జాబ్ వచ్చేసింది. ఓహో అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈరోజు పక్కా ట్రీట్ ఇవ్వాలి. షూర్. రే రాహుల్, నా మాటిని వీళ్ళ అమ్మాయికి ప్రపోజ్ చేశారా? ఇంకా లేట్ అయితే ఈ అమ్మాయి కూడా మిస్ అయిపోద్దేమో, చూసుకో. హలో. నాన్న చెప్పు. హలో, ఎక్కడున్నావు తల్లి? ఇదిగో రూమ్లో ఉన్నానన్న. రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది, ఎలా అయినా సెలెక్ట్ అవుతా. ఎందుకమ్మా ఇవన్నీ మనకి? చక్కగా ఇంటికి వచ్చేయచ్చుగా, మనకేమన్నా తక్కువ? అబ్బా నాన్న, నీకు ముందే చెప్పాను కదా నేను ఇండిపెండెంట్గా ఉందాం అనుకుంటున్నానని. అలా కాదు రాశి, నాన్నమ్మకి హెల్త్ బాగాలేదు, నేను చూడాలంటుంది, వచ్చేయరా. అవునా? సరే సరే నాన్న. ఎలా అయినా సరే తనకి ఈ విషయం చెప్పాలి ఈరోజు. హర్షిత, నీకు విషయం చెప్పాలి. ఇప్పటి వరకు నేను చాలామంది అమ్మాయిలకే లవ్ చేస్తున్నా అనుకొని ప్రపోజ్ చేశా. కానీ వాళ్ళందరూ కూడా కమిటెడ్ అని చెప్తుంటే నేను అంతగా బాధపడలేదు. బట్ నీకు ప్రపోజ్ చేస్తే నువ్వెక్కడ రిజెక్ట్ చేస్తావో అని చెప్పి అనుక్షణం భయపడుతూనే ఉన్నా. కానీ ఆ భయం నుండే నాకు అర్థమైంది నువ్వు నాకు ఇంత స్పెషల్ అని, నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తున్నానని. ఐ లవ్ యూ హర్షిత. ఛా, ఏమైందిరా? 2 days అవుతుందిరా. హర్షిత నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు. అనవసరంగా తనకు ప్రపోజ్ చేసినట్టున్నా. ఎక్కువ ఆలోచించకలేరా? రే హర్షితారా? మాట్లాడు.
హలో హర్షిత. సరే. రే ఏమందిరా? తనని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పిందిరా. మేబీ తనకి నా మీద ఇష్టం లేకపోవడం వల్ల ఊరెళ్ళిపోతుందా? సరేరా, ఎక్కువ ఆలోచించకులే. హర్షిత, సారీ హర్షిత, నిన్ను చెప్పిన దానికి. నీ దగ్గర చాలా రీజన్సే ఉండుంటాయి నన్ను రిజెక్ట్ చేయడానికి, కానీ ఇంకెప్పుడు నీ దగ్గరికి ఈ టాపిక్ తీసుకురాను, నిజంగా చెప్తున్నా. అబ్బా ఇటు చూడు, ఐ లవ్ యూ టూ రా. ఈ విషయం నీకు ముందే చెప్దామనుకున్నా, కానీ కొంచెం ఆడుకోవాలనిపించింది, అందుకే ఇప్పుడు చెప్తున్నా. ఇదిగో ఇప్పుడు కూడా నానమ్మకి హెల్త్ బాగాలేదంటే వెళ్తున్నా. ఒక 10 days వచ్చేస్తా. నవ్వు. సరేనా? Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night.